క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 25 నుండి 40 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయినట్లుగా గమనించాం. ఈ పరిస్థితుల్లో ఫిలిప్పు సమరయ ప్రాంతంలో విరివిగా సువార్తను ప్రకటించి అనేకులను రక్షణ సువార్త అందించాడు. అయితే గారడి సీమోను అనే వ్యక్తి దేవుని శక్తిని డబ్బుతో కొనాలనుకున్న అతని హృదయము ఘోరమైన బంధకంలో ఉందని, ఆ విషయంలో అతని హృదయాలోచన క్షమించబడులాగున అతడు ప్రభువును వేడుకోవాలని పేతురు అతన్ని హెచ్చరించాడు. ఆ సంఘటన అయిన వెంటనే ఫిలిప్పు రథంలో వెళ్తున్న ఒక ఇథియోపియన్ని కలుసుకున్నాడు. అతడు నపుంసకుడు. అతడు యెషయా గ్రంథము చదువుతున్నట్లు ఫిలిప్పు గమనించాడు. తను చదువుతున్నది గ్రహింపు కలిగిందా అని ఫిలిప్పు ఆ నపుంసకుణ్ణి అడిగాడు. దానిని అర్థం చేసుకోవడంలో తనకు సహాయం చేయమని కోరి నపుంసకుడు ఫిలిప్పును తన రథంలోనికి ఎక్కించుకున్నాడు. వారు నీరున్న ఒక చోటికి వచ్చినప్పుడు తనకు బాప్టిస్మం ఇమ్మని నపుంసకుడు ఫిలిప్పును కోరి బాప్టిస్మం పొందాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను, అందులోని ఆధ్యాత్మిక సత్యాలను నేటి పాఠంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 25వ వచనం నుండి 40వ వచనం వరకు. సావధానంగా వినండి. అంతట వారు సాక్ష్యమిస్తూ ప్రభువు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెడుతూ సమరయుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ప్రభువు దూత ఫిలిప్పుతో అన్నాడు, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గాన కలుసుకో. వెంటనే ఫిలిప్పు లేచి వెళ్ళాడు. అప్పుడు ఇథియోపియా రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఉండి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. అతడు తిరిగి వెడుతూ తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అన్నాడు, నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి దానిని కలుసుకో. ఫిలిప్పు ఆ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉండగా విని, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. అతడు అన్నాడు, ఎవడైనా నాకు తోవ చూపకపోతే ఎలాగు గ్రహించగలను? అతడు ఫిలిప్పును వేడుకున్నాడు, రథమెక్కి నాతో కూర్చో. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదంటే, ఆయన గొర్రెవలె వధకు తేబడ్డాడు, బొత్సు కత్తిరించేవాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకుండా పోయింది. ఆయన సంతానమును ఎవరు వివరిస్తారు? ఆయన జీవము భూమి మీది నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ఫిలిప్పును అడిగాడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెబుతున్నాడు? తనను గురించా, వేరొకరిని గురించా? దయచేసి నాకు తెలుపు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. వారు త్రోవలో వెళ్ళుతూ ఉండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అన్నాడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమేమిటి? రథం నిలుపు అని ఆజ్ఞాపించాడు నపుంసకుడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరూ నీళ్లలోకి దిగారు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని పోయాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన తోవను వెళ్ళాడు. అతడు ఫిలిప్పును మరెన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనపడ్డాడు. అక్కడి నుండి కైసరయ్యకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. శ్రోతలు వింటున్నారా?
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9, 10 అధ్యాయాలలో కూడా 3 వ్యక్తులు 3 జాతులకు ప్రతినిధులు రక్షించబడ్డారు. 8వ అధ్యాయంలో ఆఫ్రికా దేశస్థుడైన నపుంసకుడు, ఇతడు హాము సంతతివాడు. 9వ అధ్యాయంలో తార్సువాడైన సౌలు, ఇతడు షేము సంతతివాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి, ఇతడు రోమను సైన్య శతాధిపతి, యాపెతు సంతతివాడు. మానవత యావత్తు 3 జాతులుగా విభజించబడింది. జలప్రళయం తర్వాత ఏర్పడిన విభజన ఇది. నోవహు కుమారులు 3, హాము, షేము, యాపెతు. ఈ విధంగా ఈ 3 సంతానానికి, అనగా మానవత అంతటికీ సువార్త ప్రకటించబడుతోంది. ఇది దేవుని దయా సంకల్పం. ఒక వ్యక్తి రక్షించబడాలంటే అందులో 3 ముఖ్య విషయాలు ఇమిడి ఉన్నాయి. 1, పరిశుద్ధాత్మ పని. పరిశుద్ధాత్మ ఫిలిప్పును సమరయ్యకు తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి గాజాకు తీసుకెళ్ళాడు. ఇథియోపియుని హృదయంలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. దేవుని ఆత్మ సందేశకుణ్ణి, అభ్యర్థిని ఇద్దరినీ సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ నడిపించిన చోటికి ఫలానా వ్యక్తి దగ్గరికి సువార్తికుడు వెడతాడు. ఆత్మను అనుసరించి దైవజనుడు నడవాలి. ఇథియోపియా వాడైన నపుంసకుడు, తార్సువాడైన సౌలు, రోమీయుడైన శతాధిపతి, వీరందరూ పొందిన రక్షణలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. ఇక 2వది దేవుని వాక్యం. సువార్త వినడం వల్ల విశ్వాసం కలిగి ఒక వ్యక్తి రక్షించబడతాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, పరిశుద్ధాత్మ వాక్యాన్ని తీసుకొని అందులోని క్రీస్తును అన్వేషకునికి బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని విశ్వాసి జీవితానికి అన్వయిస్తాడు. ఇక 3వది, ఒక దైవజనుడు కావాలి. అతడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. దేవుని ఆత్మే అతని చేత మాట్లాడిస్తాడు. అప్పుడు అన్వేషకుడు పరలోక జన్మానుభూతి పొందుతాడు. ఇప్పుడిక్కడ ఇథియోపియా నపుంసకుణ్ణి చూడండి. ఫిలిప్పు బోధకుడు, నపుంసకుడు అభ్యర్థి. సువార్త సమరయ్య ప్రాంతాలకు వచ్చింది. అక్కడ ఎందరో నమ్మకమైన విశ్వాసులు సిద్ధపడ్డారు. సమరయ్య సంఘంలో గారడీ సీమోను వల్ల ఒక సమస్య ఎదురైంది. గారడీ సీమోను అనే కపట విశ్వాసి తారసిల్లాడు. ఇప్పుడు ఫిలిప్పు ఇథియోపియా నపుంసకుణ్ణి కలుసుకొని అతనికి సువార్త చెబుతున్నాడు. ఫిలిప్పు ఇతన్ని ప్రభువు దగ్గరికి నడిపించాడు. వాక్యం వివరించాడు. ఆ నపుంసకుడు ఆఫ్రికా ఖండానికి దేవుడిచ్చిన ప్రథమ కానుక. సమరయ్య ప్రాంతం యెరూషలేముకు ఉత్తరాన ఉంది. ఫిలిప్పు దక్షిణ దిశగా వెళ్ళాడు. గాజా ప్రాంతం మధ్యధరా సముద్ర తీరాన ఉంది. ఈజిప్టుకు, ఇథియోపియాకు అది రహదారి. ఫిలిప్పు సమరయ్యలో పెద్ద జనసమూహాలకు బోధిస్తున్నాడు. అతడిప్పుడు అరణ్యానికి వెళ్ళాలి. సమరయ్య సభల్లో పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తున్నాడు. ఆ సభను వదలి ఫిలిప్పు నిర్జనారణ్యంలోకి వెళ్ళిపోవాలని ఆత్మస్వరం వచ్చింది. యెరూషలేముకు వెళ్ళి అక్కడి నుండి యకాయికి గాజాకు వెళ్ళాలి. అయితే అక్కడ దేవుడు ఒక వ్యక్తిని సిద్ధం చేసి ఉంచాడు. ఈ నపుంసకుడు కందాకే రాణి వద్ద ఆర్థిక మంత్రి, గొప్ప అధికారి. ఇతడు తన పరివారం అంతటితో ప్రయాణంలో ఉన్నాడు. రథసారథి రథం నడిపిస్తున్నాడు. ఇతడు పరిగెత్తి రథంలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. ఇతడు ఇథియోపియా దేశ పౌరుడు. యెరూషలేము దేవాలయానికి ఆరాధించడానికి వచ్చాడు. ఇతడు యూదమత ప్రవిష్ఠుడు, యూదమతం చేపట్టినవాడు. యెరూషలేము యూదమత కేంద్రం. యూదమతం దేవుడిచ్చిందే అయినా అతనిలో చీకటి ఉంది. యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ అతనికి ఏమీ అర్థం కావటం లేదు. ఫిలిప్పును దేవుని ఆత్మ వాడుకుంటున్నాడు. దేవుని వాక్య గ్రంథం రథంలో వెడుతున్న నపుంసకుడి చేతిలో ఉంది. అతడేమి చదువుతున్నాడో చూచాడు ఫిలిప్పు. నీకది అర్థమవుతోందా అని అడిగాడు. నపుంసకుడు రథం ఆపి ఫిలిప్పును ఎక్కమన్నాడు. ఫిలిప్పు నపుంసకుడి ప్రక్కనే కూర్చున్నాడు.
అతడు యెషయా గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన వాక్య భాగం చదువుతున్నాడు. యెషయా 53వ అధ్యాయం 7-8 వచనాలు అతడు చదువుతున్నాడు. అతడు కొంతసేపటి నుంచి వాక్యం చదువుకుంటూనే ప్రయాణం చేస్తున్నాడు. ఆ అధ్యాయంలోని అంతకు ముందు వచనాలను చదివేశాడు. 53వ అధ్యాయం 3-6 వచనం వరకు అతడు తృణీకరించబడిన వాడయ్యాడు, మనుష్యుల వలన విసర్జించబడినవాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉన్నాడు. అతడు తృణీకరించబడినవాడు గనుక మనము అతణ్ణి ఎన్నిక చేయలేదు. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. అయినా మొత్తబడిన వాడుగా, దేవుని వలన బాధింపబడిన వాడుగా, శ్రమనొందిన వాడుగా మనమాయనను ఎంచాము. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన తోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. శ్రోతలు వింటున్నారా? ఫిలిప్పునకు ఎంత మంచి వాక్య భాగం దొరికిందో చూడండి. దేవుని వాక్యమును తీసుకొని యేసును ప్రకటించడానికి యెషయా 53వ అధ్యాయం ఎంతో అర్థవంతమైన వాక్య భాగం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు. పాటల్లో కానీ మాటల్లో కానీ దేవుని వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ పని చెయ్యడు. మనుషులు రక్షించబడాలంటే వాక్యం తప్పనిసరిగా కావాలి. 1 పేతురు 1వ అధ్యాయం 23-25 వచనం వరకు పేతురు ఇదే మాట అంటున్నాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవడము చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించండి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండుతుంది, దాని పువ్వు రాలుతుంది, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్, మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వెండి బంగారము ధనము వస్తువులన్నీ యౌవన వ్యర్థాకర్షణలు ఒక క్షణము మాత్రమేగా. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్, అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. వాటి అందము పుష్పము వలె ఎండిపోవున్, అయితే ప్రభువు వాక్యమేగా నిత్యము నిలుచున్. ప్రభువు దివ్య వాక్యము ఎల్లవేళలా నిలుచున్.
పునాది వేయక మునుపే ఏర్పరచెను. దేవుని ఆత్మ దేవుని వాక్యమును వాడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు వ్యక్తులు రథంలో ఉన్నారు. దేవుని వాక్య సత్యాన్ని ఇద్దరూ చర్చించుకుంటున్నారు. ఫిలిప్పు నపుంసకునికి యేసు ప్రభువును లేఖనములో నుండి ఎత్తి చూపుతున్నాడు. ఇంతకు ముందే ఫిలిప్పు సమరయలో గారడీ సీమోనుతో పొందిన అనుభవము ఎలాంటిది? ఇప్పుడు నపుంసకునితో ఈ అనుభవం ఎలాంటిది? ఫిలిప్పును నీటి బాప్తిస్వం కోసం అడిగినప్పుడు అతడు నపుంసకుణ్ణి బాగా పరీక్షించాడు. ప్రభువును అనగా లేఖనములలోని క్రీస్తును హృదయపూర్వకంగా నమ్మితేనే కాని నీటి బాప్తిస్వం ఇవ్వకూడదు. ఫిలిప్పు నపుంసకునికి వెంటనే నీటి బాప్తిస్మం ఇచ్చాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఫిలిప్పును ఆ పళంగా తీసుకుపోయాడు. నపుంసకుడు తన రథం మీద ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయాడు. అతని హృదయంలో ఆనందం పరవళ్లు తొక్కింది. ఉత్తర ఆఫ్రికాలో పెద్ద సంఘం మొట్టమొదట ఉనికిలోకి వచ్చింది. ఈ నపుంసకుని ద్వారా ఉత్తరాఫ్రికాలో గొప్ప సేవ జరిగింది. మరుక్షణమే ఫిలిప్పు అజోతులో కనిపించాడు. అజోతు, అష్డోదు మొదలైన గాజా ప్రాంతీయ పట్టణాలలో ఫిలిప్పు వాక్య పరిచర్య జరిగిస్తూ చివరికి కైసరయ్యకు చేరుకున్నాడు. నపుంసకుడు సువార్తను ఇథియోపియాకు మోసుకెళ్ళాడు. ఫిలిప్పు అదే సువార్తను కైసరయ్య దాకా మోసుకు వెళ్ళాడు. ప్రియ శ్రోతలు, మనం 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కార్యములెన్నో చూచాము. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రియ శ్రోతలు వింటున్నారా? యెరూషలేము నుండి బెత్లెహేము గుండా హెబ్రోను ద్వారా మార్గం తిన్నగా ఈజిప్టుకు వెడుతుంది. గాజాకు దక్షిణంగా ఈ రాజమార్గం వెడుతుంది. గాజా గొప్ప వ్యాపార కేంద్రం. రథం మీద వచ్చాడు కందాకే మంత్రి, ఆర్థిక శాఖామాత్యుడు. ఇథియోపియా రాణులందరికీ ఇదే బిరుదం, కందాకే. నపుంసకుడు యెరూషలేముకు ఆరాధన కోసం వెళ్ళాడు. ఆ రోజుల్లో ఎక్కడ చూచినా దేవతలే, దేవతా విగ్రహాలే. జాతులన్నిటిలో ఆధ్యాత్మిక కలవరం ప్రవర్తిల్లుతున్నది. అనేకులు ఆయా జాతులలో నుండి యూద మతంలోకి వచ్చారు. యూద మత వ్యవస్థలో దేవుడు ఒక్కడే. సత్య ఏక దేవారాధన వల్ల వారి నైతిక శీలం ఎంతో బాగుపడింది. వారి జీవితాలు అర్థవంతమై వారికి ఆధ్యాత్మిక చైతన్యం అలవడింది. యూద మత ప్రవిష్టులంటే వీరే. వీరు సున్నతి పొందినవారు. చాలామంది యెరూషలేము దాకా వెళ్లరు. తమ సమీపంలో సమాజ మందిరాలకు వెళతారు. వాక్యం చదువుతారు, వింటారు. వీరిని దేవునికి భయపడేవారు అంటారు. ఈ నపుంసకుడు యూద మత ప్రవిష్టుడు. అందుకే అంత దూరం యెరూషలేముకు రథయాత్ర చేశాడు. యెషయా 53వ అధ్యాయంలోని యేసుక్రీస్తును ఫిలిప్పు అతనికి చూపించాడు. నపుంసకుడు యేసుక్రీస్తు యొక్క విశ్వాసి అయ్యాడు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. అన్యులు సున్నతి ద్వారా యూదమత ప్రవిష్టులవుతారు. గాని యేసుక్రీస్తు విశ్వాసుల బాప్తిస్మం ఎంతో ఆధ్యాత్మికం. ఇది మతాచారం కాదు. నీటిలో ముంచినప్పుడు అది బాప్తిస్మం అవుతుంది. ప్రవహించే నీటిలో నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం శుద్ధి సంకేతం. ఆత్మ క్రీస్తు కృపలోనికి బాప్తిస్మం పొందుతుంది. బాప్తిస్మం లోకంతో తెగదెంపులు. బాప్తిస్మం ఒక కొత్త లోకంలోకి ప్రవేశం. బాప్తిస్మం క్రీస్తుతో పాతిపెట్టబడి తిరిగి లేపబడడం. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు బాప్తిస్మ భావం విశదీకరించబడింది. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవిస్తాము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందడానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము.
ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము. అనగా బాప్తిస్మము క్రీస్తు మరణ పునరుత్థానాలకు సాదృశ్యం, సంకేతం. శ్రోతలు వింటున్నారా? గమనించండి, ఈ ఇథియోపియా నపుంసకుడు తన దేశానికి వెళ్ళిపోయి ఇథియోపియా దేశమంతటినీ సువార్తీకరించాడు. ఫిలిప్పు గాజా ప్రయాణం సువార్త ఉద్యమంలో కీలకం లాంటిది. గాజా మార్గం అరణ్య మార్గం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం, నపుంసకుడు యెహోవా సమాజములో చేరకూడదు. కాని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3 నుండి 5వ వచనం ప్రకారం 1000 ఏండ్ల పాలనలో నపుంసకులకు కూడా మహోజ్వలమైన భవిత వాగ్దానం చేయబడింది. షండు నేను ఎండిన చెట్టు అనుకోకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనను ఆధారము చేసుకునే షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. నా ఇంటిలో నా ప్రాకారములలో ఒక భాగమును వారికిస్తాను. కొడుకులు కూతుండ్లు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడుతున్నాను. ఇక్కడ కందాకే మంత్రి అయిన షండు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అతడు బిగ్గరగా లేఖనాలు వల్లించాడు. లేఖనములోని క్రీస్తును ఫిలిప్పు అతనికి చూపించాడు. ఫిలిప్పును ప్రయాణంలో నడిపించింది దేవదూత. వాక్య వివరణలో అతన్ని నడిపించింది పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని క్రీస్తునే నపుంసకుడు చూచాడు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు లేఖనములను పరిశోధిస్తున్నారు గదా, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఫిలిప్పు తన స్వస్థలమైన కైసరయ్యకు తిరిగి వెడుతూ దారి పొడుగునా ఆయా పట్టణాలలో సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్తికుని పాదాలు నోరు ఊరుకోవు. ప్రియ శ్రోతలు, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైన సత్యాలతో నిండి ఉంది. స్తెఫను చనిపోయినప్పుడు సంఘం ఎంతో సంతాపం చెందింది. సంఘానికి అతని మరణం తీరని నష్టం అనిపించింది. అయితే హతసాక్ష్యం ద్వారా స్తెఫను ప్రభువు సంఘాభివృద్ధికి దోహదపడిన నాయకుడయ్యాడు. విశ్వాసులు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడయ్యాడు. ఇది సంఘానికి విజయమే. స్తెఫను సాక్ష్యం సౌలు మీద ఎంతో ప్రభావం చూపెట్టింది. సౌలు రక్షణకు దారితీసింది. శత్రువు గెలిచాడని అనుకోవద్దు. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. స్తెఫనులాగే ఫిలిప్పు కూడా సంఘ పరిచారకుడు, సువార్తికుడు కూడా. దేవుడు ఫిలిప్పును సమరయ్యకు పంపాడు. శత్రువులైన సమరయ్యులను సువార్త మిత్రులనుగా మార్చింది. పేతురు యోహానులు రావడం వారికెంతో ప్రోత్సాహం కలిగించింది. పరిశుద్ధాత్మ కార్యం సమరయ్యలో ఎంతో బలంగా జరిగింది. యెరూషలేముకు సమరయ్యకు మంచి స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. గతకాలపు కక్షలు మానిపోయాయి, మాసిపోయాయి. వారు వీరు ఇప్పుడు క్రీస్తునందు సహోదరులు. క్రీస్తు ప్రేమను వీరందరూ రుచిచూచిన వారై ఎంతో ఉల్లసించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు సంఘమును ఎంతో ఆశీర్వదించినప్పుడు, దేవుడు మంచి విత్తనాలు నాటినప్పుడు సైతాను నకిలీ సరుకును సంఘములోకి రవాణా చేస్తాడు, కలవరం సృష్టిస్తాడు. పేతురులాగా మనము అప్రమత్తంగా ఉండాలి. చెడుగును గద్దించాలి, మంచిని ప్రోత్సహించాలి. ఫిలిప్పు సమరయ్యలో గొప్ప ఉజ్జీవం కలుగుతుంటే మధ్యలో వెళ్ళిపోవలసి వచ్చింది. అది ఒక్క మనిషి కోసం. దైవ సేవకులు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు చెప్పిందే చెయ్యాలి. ఫలితాలు దేవునికే వదిలేయాలి. ఈ అధ్యాయంలో గారడీ సీమోను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేశాడు.
ఫిలిప్పు పరిశుద్ధాత్మకు లోబడి గొప్ప సేవ చేశాడు. క్రైస్తవ సేవ గారడీ కాదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవకులు చేసే పరిచర్య. మన భక్తి ప్రదర్శన కాదు, రహస్య ప్రార్థనకు దేవుడిచ్చే బహిరంగ ఫలితం. ప్రియ సోదరా సోదరి, నువ్వు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పరిశుద్ధాత్మ నీలోనే క్రీస్తును నీకు చూపుతున్నాడా? పాఠం సమాప్తం. మహిమగల మా తండ్రి, నేటి వాక్య పఠనయందు నీవు మాకు తోడై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించినందుకు నీకెంతో కృతజ్ఞులం. మా ప్రియ తండ్రి, మా శ్రోతలందరూ ఆత్మయందు బలపడి నేటి వాక్య భోజనము ద్వారా తుష్టి పుష్టి కలిగి ఉండునట్లు, వారి జీవితములలో ఒక నూతన ఆరంభము కలుగునట్లు ఈ పాఠమును వారి ఆత్మల కొరకై ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆదిమ సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయినట్లుగా గమనించాం. ఈ పరిస్థితుల్లో ఫిలిప్పు సమరయ ప్రాంతంలో విరివిగా సువార్తను ప్రకటించి అనేకులకు రక్షణలోనికి నడిపించినట్లుగా చూశాం. ఫిలిప్పు రథంలో వెళ్తున్న ఒక ఇథియోపియన్ని కలుసుకున్నాడు. అతడు నపుంసకుడు. అతడు యెషయా గ్రంథం చదువుతున్నట్లు ఫిలిప్పు గమనించాడు. అయితే అందులోని విషయాలు ఏమీ కూడా ఆ నపుంసకునికి అర్థం కాకుండాన్నది. తాను చదువుతున్నది గ్రహింపు కలిగిందా అని ఫిలిప్పు ఆ నపుంసకుని అడిగాడు. దానిని అర్థం చేసుకోవడంలో తనకు సహాయం చేయమని కోరి నపుంసకుడు ఫిలిప్పును తన రథంలోనికి ఎక్కించుకున్నాడు. వారు నీరున్న ఒక చోటికి వచ్చినప్పుడు తనకు బాప్టిస్మం ఇమ్మని నపుంసకుడు ఫిలిప్పును కోరి బాప్టిజం పొందాడు. ప్రియులారా, ఈ సంఘటన ద్వారా మనము కొన్ని సత్యాలను గమనించగలం. ఒక వ్యక్తి రక్షించబడాలంటే అందులో 3 ముఖ్య విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధాత్మ పని. పరిశుద్ధాత్మయే ఫిలిప్పును సమరయకు తీసుకువెళ్ళాడు. నపుంసకుని హృదయంలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. 2, దేవుని వాక్యం. సువార్త వినుట వలన ఒక వ్యక్తి రక్షించబడతాడు. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. 3, దైవజనుడు. అతడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. ఈ విధంగా ఫిలిప్పు నపుంసకుని ప్రభు యొద్దకు నడిపించాడు, వాక్యాన్ని వివరించాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు. మనుషులు రక్షించబడాలంటే దేవుని వాక్యం తప్పనిసరిగా కావాలి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము 2 కలిస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఈ సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండులాగున ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.